పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేయబడిన వాక్యాలు ప్రసిద్ధం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 30వ వచనం 31. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. వాక్యాన్ని దీవించుగాక. యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందిన తరువాత యేసుక్రీస్తు వారు తన శిష్యులకు లేక తనను వెంబడించే వారికి పరలోకానికి వెళ్ళే సమయంలో మరి ఏమి ఆజ్ఞాపించి వెళ్ళాడో మనందరికి బాగా తెలుసు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎవరైతే సువార్తను నమ్ముతారో, యేసుక్రీస్తు వారిని స్వీకరిస్తారో, బాప్తిజం పొందుతారో వారు రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి అప్పటి నుంచి యేసుప్రభు శిష్యులు యేసయ్యతో తమతో చెప్పిన రీతిగా సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. సువార్తను ప్రకటించే సమయంలో యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చినటువంటి అధికారం, అభిషేకాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ అనేక ప్రాంతాల్లో రోగులను స్వస్థపరచడం, మహత్కార్యాలు చేయడం, యేసునామములో సూచక్రియలు చేయడం, యేసునామములో దెయ్యాలు వెళ్ళగొట్టడం, ఇటువంటి గొప్ప అద్భుతమైన పరిచర్య ఆ దినాల్లో అపోస్తలులు చేశారు. చాలా మంది రక్షింపడ్డారండి. వేలల్లో వచ్చేస్తున్నారు రక్షణ. ఒకరిద్దరు కాదు, గుంపులుగా రక్షణ పొందుతున్నారు. ఎన్ని వేల మంది వింటే అంత వేల మంది రక్షణ పొందుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఊహించని పరిణామాలు ఎదురైంది ఆయన శిష్యులకి. చాలా శ్రమలు వచ్చాయి, చాలా కష్టాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి. మరి హేరోదు, పిలాతు, మరి అధికారంలో ఉన్న వారందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలను, అన్యజనులు అందరూ కలిసి ఆలోచన చేస్తున్నారు. ఏంటో తెలుసా? యేసునామము ప్రకటింపబడకూడదు. యేసునామం అభివృద్ధి చెందుతా ఉంది, యేసునామం విస్తరించిపోతా ఉంది. కాబట్టి ఎలాగైనా సరే యేసుక్రీస్తు శిష్యులను బెదిరించాలి, శిక్షించాలి, అవసరమైతే వారిని చంపివేయాలి అని భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారండి. ఆ దినాల్లో తీసుకొని వారికి వార్నింగ్స్ ఇచ్చారు. ఇక మీదట మీరు యేసు నామమును ప్రకటించకూడదు. ఆ ప్రకటించినట్లయితే యేసు నామములో రోగులను మీరు స్వస్థపరిస్తే, యేసు నామములో ఎటువంటి అద్భుతాలు మీరు చేసినా మీకు మరణ శిక్ష అన్నటువంటి బెదిరింపులు వచ్చాయి. అప్పుడు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు ఏం చేశారంటే ప్రార్థన చేశారు. మొదట ప్రార్థన చేశారు. దేనికోసం ప్రార్థన చేశారంటే అప్పటివరకు పరిచయం కొనసాగుతుంది, ఇంకా పరిచయం కొనసాగాలి. ఆ బెదిరింపుల సమయంలో వాళ్ళు ప్రార్థన చేశారండి. 31 వచనం చూస్తున్నాం కదా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యం ధైర్యముగా బోధించరి. ప్రభు దగ్గర వాళ్ళు మొరపెట్టారు, అయ్యా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు, మాకు పైన అప్పగించావు, సేవ చేయమని చెప్పావు, కానీ ఇప్పుడు ఈ బెదిరింపులు చూస్తున్నావు నైనా, మమ్మల్ని చంపుతామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు, నీ వాక్యం బోధించకూడదంట అయ్యా, నీ నామలే కార్యం చేయకూడదంట అయ్యా,
మాకు ధైర్యం అను గురించి అని ప్రార్థన చేశారు. ఏం కావాలని ప్రార్థన చేశారంటే వాళ్ళు ధైర్యము కావాలని నీ వాక్యమును బోధించినట్లు, ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. సో వాక్యాన్ని బోధించడానికి, నువ్వు ఇచ్చిన పరిచర్య చేయడానికి ఇప్పుడు మాకైతే భయం కలుగుతూ ఉంది. మాకు ఇప్పుడు కావాల్సిన ధైర్యం కావాలి. నువ్వు ధైర్యాన్ని ఇస్తే మరలా సేవ బలంగా మేము చేస్తాం అని వాళ్ళు ప్రార్థించినప్పుడు వెంటనే అంట వారు ఏ స్థలంలో అయితే ఉండి ప్రార్థన చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి భూమి కంపించిందంట. అంటే కదిలింది, భూమి వణికింది. ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి, ఎంత శక్తి ఉంది. అపోస్తలులు ప్రార్థన చేస్తేనే కాదు, ఏ కాలంలో ఎవరైనా అటువంటి విశ్వాసం కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే భూమి కంపించడమే కాదు, ఇంకెలాంటి అద్భుతాలైనా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతే, ప్రార్థన అంత శక్తి ఉంది. ప్రార్థన ఆలకించే ప్రభువులో అంత శక్తి ఉంది. కనుక మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. వారి అవసరం ఏంటంటే ధైర్యం కావాలి. తర్వాత ఏమైంది మనకు తెలుసు కదా, దేవుడు వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపాడు. వారందరూ ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు. సో మన జీవితంలో మనము దేవుని నమ్ముకున్న ప్రజలమే అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మన జీవితాలకి ఎంత ధైర్యంగా ఉన్నా సరే కొన్ని పరిస్థితుల్లో భయము మన హృదయంలోకి వచ్చేస్తుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం, అది మనుషుల వల్ల మనకు భయం కలగవచ్చు, పరిస్థితుల వల్ల భయం కలగవచ్చు, లేదా భయానికి మరి ఏదైనా కారణం కావచ్చు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మనలో ఒక్కసారిగా భయం అనేది ప్రవేశించేస్తుందండి. సో ఈ భయం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మనం వెంటనే గ్రహించాల. ఆ భయంతో కొనసాగడం మంచిదైతే కాదు. అదే భయం లోపల పెట్టుకొని రోజు భయపడుతూ, పూట భయపడుతూ, గంట భయపడుతూ, భయంతోనే కొనసాగడం మంచి లక్షణం అయితే కాదు. ఒక రోగం వచ్చినప్పుడు ఆ రోగానికి వైద్యం చేయించుకోకుండా కాలయాపన చేస్తే ఏమవుతుంది? మనకి రోగం వచ్చింది, వైద్యం చేయించుకోలేదు, రేపు పోదాంలే హాస్పిటల్కి, ఎల్లుండి పోదాంలే, లేదంటే వచ్చే నెల పోదాంలే, ఈసారి పోదాంలే, ఆసారి పోదాంలే అనుకుంటే ఏమవుతుంది? రోగం అలాగే ఉంటుందా? ఉండదు, అది పెరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ అది భయంకరమైన ఒక వేరే రకమైన పరిస్థితులకు దారి తీయవచ్చు. అప్పుడు మనం ఎంత బాధపడ్డా ఏడ్చినా కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. అదే రీతిగా భయము కూడా రోగానికన్నా చాలా ప్రమాదకరమైంది, రోగానికైనా భయంకరమైంది. ఈ భయం అన్నది పరిస్థితుల్లో ఖచ్చితంగా కలుగుతుంది, మనుషుల వల్ల కలుగుతుంది, కొన్నిసార్లు సాతాను శక్తుల ద్వారా కలుగుతుంది, కొన్నిసార్లు అపోస్తలులాగా మన జీవితంలో బెదిరిస్తే అలాంటి బెదిరింపుల ద్వారా కలుగుతుంది. చెప్పలేం, రీజన్స్ ఏదైనా కావచ్చు. ఒక భయం లోపలికి ప్రవేశిస్తే ఆ భయాన్ని లోపల పెట్టుకొని కొనసాగడం కూడా చాలా విశ్వాసికి ప్రమాదకరం. ఎప్పుడైతే నీలోకి భయము ప్రవేశించిందని నీకు అనిపిస్తే నువ్వు వెంటనే చర్య తీసుకోవాలి. ఆ చర్య ఏంటంటే ఆ భయము గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ భయానికి రీజన్ క్లియర్గా మొత్తం నువ్వు గ్రహించాలి. ఫలానా కారణం చేత నేను భయపడుతున్నాను, ఫలానా వ్యక్తి వల్ల నేను భయపడుతున్నాను. నువ్వు కానీ గ్రహించగలిగితే ప్రార్థనలో పెట్టాలి. ప్రభా, ఈ వ్యక్తి వల్ల నాకు ఏ సమస్య వస్తుందని భయంగా ఉంది ప్రభా, భయం కలిగింది. లేదా ఈ ఆర్థిక సమస్య వల్ల ఏం జరగబోతుందో భయం కలిగింది. ఈ పరిస్థితులు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చేసామని ఒక భయం నాలోకి ప్రవేశించింది ప్రభా. ఆ రీజన్ మొదట యేసయ్య దగ్గర తీసుకొని రావాలి. చెప్పి ప్రభా, ఈ భయము నుంచి విడిపించు, నాకు ధైర్యాన్ని అనుగ్రహించు, ఈ సమస్యలో నేను నిలబడాలి, ఈ సమస్యను నేను జయించాలి, ఈ సమస్య నేను దాటుకొని వెళ్ళాలి. కాబట్టి నాకేం కావాలంటే ధైర్యం కావాలి అని మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని ప్రత్యేకంగా నింపుతాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత
మనల్ని నింపినప్పుడు మానవాతీతమైన ధైర్యం దేవుడు మనకిస్తాడు. అంటే మానవులకు అతీతమైన ధైర్యం. మనుషులు ఎంతమంది ధైర్యవంతులు ఉండొచ్చండి? సహజ సిద్ధంగా చాలా మంది ధైర్యవంతులు ఉంటారు, పిరికి వాళ్ళు ఉంటారు, రకరకాల స్వభావం కలిగిన ఉంటారు. కానీ ఇది సాధారణమైన ధైర్యం కాదు దేవుడు ఇచ్చేది, అతీతమైన ధైర్యం. ఈ ధైర్యం చూసి మన పక్కన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది. ఇంత ధైర్యం వచ్చింది నీకు? ఇన్ని రోజు ఇంత భయంతో ఉన్నా నీవు, ఇంత వణికిపోతున్నా నీవు, ఇది పిరికి పందలా మాట్లాడే నువ్వు, అవిశ్వాసంతో మాట్లాడే నువ్వు, ఈ రోజు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా నిలబడ్డావు అని మన చుట్టూ ఉన్నవారు లేక మన గురించి తెలిసిన వారు మనల్ని చూసి ఆశ్చర్యపడేంత ధైర్యాన్ని దేవుడిస్తాడండి. ఆ ధైర్యం ఎట్లా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అతీతమైన ధైర్యం, మానవాతీతమైన అంటే మనుషులకు అతీతమైన ఆ ధైర్యం రావాలంటే దానికి మొదట మనం చేయవలసింది ప్రార్థన. ప్రార్థన చేయకుండా భయముతో నువ్వు కొనసాగుతూ ఉంటే ఆ భయం రోజు రోజుకి నీళ్ళేమో తెలుసా, ఓ భయంకరమైన వ్యాధిలో క్యాన్సర్ లాగా పాకిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఏం చేయాలన్నా చేయలేవు. నువ్వు రికవరీ అవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపల చాలా నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది మన జీవితంలో. అది ఏ రకమైన నష్టమైనా కావచ్చు. బాధ, నష్టము, కృంగుదల రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకనే మన దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఏం చేశారు అన్నది మనం గ్రహించగలిగితే మనం వెంటనే అలాగే చేస్తాం. అందుకని దేవుడు అన్ని కూడా మనకు ముందుగా మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వస్తాయి దేవుని తెలుసు కాబట్టి ఆయన పరిశుద్ధ లేఖనాల్లో అన్ని రాయించాడు. దాన్ని మనం గ్రహించగలిగితే మనం కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. నెమ్మదిగా రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుంటాంలే, ఆ సమస్య వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే పోస్ట్ పోన్ చేసే అలవాటు మనకు ఉండకూడదు. ఈ ప్రత్యేకమైన విషయంలో ఏంటి? భయం. కనుక వీళ్ళు ధైర్యం కావాలని ప్రార్థన చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అద్భుతమైన ధైర్యం ఇచ్చారు. మనం 31 చదువుతున్నాం కదా, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరు. చూసారా? పిలాతు, ఇంకా మహారాజు, అక్కడ ప్రజలు, అన్ని జనులు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించారు. ఎవరైతే భయపడ్డారో, ఏ మనుషులు చూసి భయపడ్డారో వారి ఎదుటనే ధైర్యంగా ప్రకటించారు. ఎంత ధైర్యం వచ్చింది తెలుసా వీళ్ళకి? ఎంత ధైర్యం అంటే మరణమే వారి ఎదుట నిలబడ్డా కూడా భయపడ్డ వాళ్ళు. హల్లెలూయా! ఇంత మించిన ధైర్యం ఇంకేం కావాలా? మరణమే వారి ఎదుట నిలబడితే అవునా దేవుని చిత్తం అయితే చచ్చిపోతాం అంతే కదా అంటే అంత లైట్గా తీసుకున్నారు. మరణం వారి ఎదుట నిలబడ్డా కూడా వారు పారిపోలేదు. కొన్ని సందర్భాలు అయితే అపోస్తులు మా మరణము ఇలా ఉండాలి అని కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పౌలు గారిని అడిగితే పౌలు గారు అన్నారు శిరశ్ఛేదన చేయండి అన్నాడు. ఆయన కోరుకున్న ఆప్షన్. పేతురు గారికి సిలువ వేస్తుంటే నన్ను ఇట్ట సెలవు వేయవద్దు, నాకు అంత అర్హత లేదు. యేసుప్రభు వారిని ఇలా వేశారు, నిలువుగా వేశారు కదా, నాకు అంత అర్హత లేదు, నన్ను తల కిందులుగా సిలువ వేయండి అన్నాడు. తల కింద కాళ్ళు పైకి పెట్టి సిలువ వేశారు. చూసారా? అడిగారు నన్ను అలా చంపండి, ఇలా చంపండి, వీళ్ళే చెప్పేశారండి. అంటే ఎంత ధైర్యం ఉంటే ఇది ఏమన్నా హోటల్ ఆర్డర్ ఇవ్వడం, నీకేం కావాలో ఇష్టం చెప్పమ్మా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అంటే నాకు అది కావాలా అన్నాడు. అంత ఈజీగా ఉంది వాళ్ళకి, అంత ఈజీగా కోరుకున్నారు. అంటే అంత ఈజీగా కోరుకున్నారంటే ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. హల్లెలూయా! ఎలాంటి అద్భుతాలు అపోస్తలులు చూశారు తెలుసా? అలాంటి అద్భుతాలు చూశారు వాళ్ళండి. అంత ధైర్యం వేసే వాళ్ళకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో వచ్చే మానవాతీతమైన ధైర్యం వాళ్ళు అనుభవించారు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? వాళ్ళు చేసింది మనం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ధైర్యం అనుగురించి ఈ పరిస్థితుల్లో, ఈ సమస్యలో నాకు ధైర్యము కావాలి, ఈ రోగములో నాకు ధైర్యం కావాలి, ఈ ఆర్థిక సమస్యలో నాకు ధైర్యం కావాలి, ఈ యొక్క శత్రువుల మధ్య ఉన్నాను నాకు ధైర్యము కావాలి, దూషించే వారి మధ్య ఉన్నాను నాకు ధైర్యము కావాలి.
నాకన్నా బలాఢ్యుల మధ్యనే ఉన్నాను, నాకు ధైర్యం కావాలి. నాకన్నా ఇంత నోరేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు వాళ్ళ ముందు ధైర్యం కావాలి. ఏ క్షణాన్ని నాకు కీడు తలబెడతారో తెలియదయ్యా, నాకు ధైర్యం కావాలి. మనం దేవునికి మొరపెట్టాలండి. పరిశుద్ధాత్మ ద్వారా పొందే ధైర్యం ఎలా ఉంటుందంటే, నిలబడతావు. నువ్వు సమస్య ఎదుట నిలబడతావు. సమస్య నిన్ను చూసి పారిపోతుందండి. మరి యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతంగా అనేక సార్లు మరి ధైర్యంగా ఉండమని సెలవిచ్చాడో ఆ మాట చూద్దాం. తన దగ్గరకు వచ్చే వారికి ఎప్పుడు ఆయన ధైర్యంగా ఉండో అంటాడంతే. మొదట ఆయన చెప్పేది ఆ మాటే. ఆ మాట చెప్తాడు మొదట. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. వాయువు గల వానితో చెప్పాను. కాబట్టి ఒక వ్యక్తి చాలా కాలంగా పక్షవాత రోగంతో ఉన్నాడు. పక్షవాత రోగం అంటే తెలుసు కదా, చాలా మంది చూస్తుంటాం. పారాలిసిస్, అది బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వస్తుంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టంలో డ్యామేజ్ అయినప్పుడు, అంటే బ్రెయిన్లో ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అక్కడ డ్యామేజ్ అయితే తలలో రైట్ సైడ్ డ్యామేజ్ అయితే లెఫ్ట్ సైడ్ పడిపోతుంది, లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయితే రైట్ సైడ్ పడిపోతుంది. ఆపోజిట్ పొజిషన్లో పడిపోతుంది అనమాట. కాళ్ళు చేయి పనిచేయదు, నోరు కూడా ఒకవైపు లాగేస్తుంది. వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, తమ చేతులతో ఏమి చేసుకోలేని పరిస్థితి ఇలా తయారవుతుంది. ఇది నరాల సంబంధిత రోగము. ఈ నరాల సంబంధిత రోగము త్వరగా క్యూర్ కాదు. అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొన్ని జబ్బులు వస్తాయి, వెళ్ళిపోతాయి. అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజ్ అని 2 భాగాలు ఉంటాయి మెడికల్ సైన్స్లో. తాత్కాలిక రోగము, దీర్ఘకాలిక రోగము. తాత్కాలిక జస్ట్ జ్వరం వచ్చింది, మోషన్ వచ్చింది, ఇంకేదో జబ్బు వచ్చింది, జలుబు వచ్చింది, 1 వీక్ 10 డేస్ లేదా 1 or 2 days తగ్గిపోతుంది. టైఫాయిడ్, ఇవన్నీ కొంత టెంపరీ. కొన్ని క్రానిక్, వెళ్ళిపోతాడు. దీర్ఘకాలిక రోగాలు, షుగర్, డయాబెటీస్, ఇలాంటివి చాలా. పక్షవాతము ఏం సమస్య సామాన్యంగా తగ్గేది కాదు. అయితే ఎంతో వైద్యం కూడా వాళ్ళు చేయించుంటారు. చివరికి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చారండి. మంచంలో ఉన్న వ్యక్తిని అలాగే తీసుకొచ్చారంట యేసే దగ్గరికి. యేసుక్రీస్తు వారు ఒకటే మాట చెప్పారు. తీసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూచి, మంచంలో పడుకున్న వ్యక్తి అంటున్నాడు, యేసయ్య కుమారుడా ధైర్యముగా ఉండు. స్వస్థత కన్నా ముందు కావాల్సింది ధైర్యం. మొదట ఈ మాట చెప్పాడు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆ తర్వాత నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నీ పరుపెత్తుకొని నీటికి వెళ్ళు అని చెప్పినప్పుడు చాలా మంది అక్కడ అందరూ వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్సులో ఎవరైనా ఏదైనా దేవుడా, దేవుడా చెప్తున్నాడే, లేచి నడువ చెప్తున్నాడే, మంచం తీసుకెళ్ళిపో అంటున్నాడే, నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని చెప్తున్నాడే, తను దేవదూషణ చేయుచున్నాడు అంటే దేవుని స్థానంలో ఉండి దేవుడు చెప్పవలసిన మాట ఇతను చెప్తున్నాడు కాబట్టి ఇది దేవదూషణ అన్నటువంటి విధానంలో అక్కడ శాస్త్రులు, పరిశులు యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. అంటే యేసుప్రభువు వారు దేవుని అవతారం అని వాళ్లకు తెలియదు. ఒక సాధారణమైన ఒక ప్రవక్తో, ఒక భక్తుడో, ఒక బోధకుడో అనుకుంటున్నారు అంతే. అయితే యేసే చెప్పారు, నీ పాపాలు క్షమింపబడి అని చెప్పడం సులభమా, నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పడం సులభమా? 2 సులభం కాదు కదా. అది ఆధ్యాత్మికమైంది. పాపములు క్షమింపబట్ట అది సులభమైన మాట కాదు. నువ్వు లేచినడు ఏంటి, ఇంతకాలము మంచాన పడినటువంటి పక్షవాత రోగితో నువ్వు లేచినడు, నడవడం మాత్రం కాదు, మంచం కూడా తీసుకెళ్లాలంట. అంత స్పాట్ హీల్ అవడం, ఆ హీలింగ్ ని తను ఎలాగైతే ప్రజల మధ్య ప్రత్యక్షపరచాలంటే, రుజువు చేయాలంటే ఆ మంచాన్ని కూడా తీసుకుంటే, ఒక గ్లాస్ కూడా పట్టుకోలేని వ్యక్తి అంత పెద్ద మంచాన్ని తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు కదా. సో 2 సులభం, ఒకటి భౌతికమైంది, ఒక ఆధ్యాత్మికమైంది. 2 సులభం కాదు, 2 అసాధ్యమే. కానీ అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేశాడు. ఆ ప్రజలందరి ఎదుటనే ఆ వ్యక్తి యొక్క రోగము స్వస్థత కలిగింది. ఎప్పుడైతే భౌతికంగా
రోగం భౌతికి కనిపించేది కదా, బాగా అయిపోయాడు. సో దీన్ని బట్టి ఆధ్యాత్మికమైన దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అతని పాపాలు కూడా క్షమింపబడి ఉంటుంది ఖచ్చితంగా. ఎలా అంటే కంటికి కనిపిస్తుంది కదా, రోగము స్వస్థత అయిందంటే అతనికి పాపాలు కూడా క్షమింపబడ్డాయని ఇంకా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రోగంతో ఉన్న వ్యక్తితో ముందు ఆయన స్వస్థత కన్నా ముందు చెప్పిన మాట ఏంటంటే, ధైర్యంగా ఉండు. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో నీ శరీరంలో రోగం అంత త్వరగా పోతుంది. నువ్వు ఎంత భయపడతావో నీ రోగం నిన్ను వదిలి త్వరగా పోదు. అందుకే చెప్తారు, క్యాన్సర్ వచ్చిన రోగి అయినా ధైర్యంగా ఉంటే బతుకుతాడంట, అల్సర్ వచ్చిన రోగి అయినా భయపడితే త్వరగా ఆశలతోనే సస్తాడంట. సో అంటుంటారు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన మాటలు నిజమే. అంటే ధైర్యము భయానికి ఉన్న వ్యత్యాసం. ధైర్యం ఉంటే క్యాన్సర్ ఉన్నవాడు కూడా బతికి బట్టకట్టవచ్చు, భయంతో ఉన్నవాడు అల్సర్తోనే సావచ్చు. భయం అంటే దానికన్నా ప్రమాదకరమైందని అర్థం. రోగానికన్నా ప్రమాదకరమైంది భయం. ఆ భయాన్ని నువ్వు జయించగలిగితే నువ్వు ముందుకు కొనసాగుతావు. ఎలాంటి పరిస్థితులైనా యేసుక్రీస్తు వారు స్వస్థత ఇవ్వడానికి ముందు ఆయన ఇచ్చిన మాట తెలియ, ధైర్యంగా ఉండు నా కుమారుడా, ధైర్యంగా ఉండు. ఇక నా దగ్గరికి వచ్చావు కదా, ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నేను స్వస్థపరుస్తాను కదా, ధైర్యంగా ఉండు. నేను నిన్ను క్షమించబోతున్నాను కదా, ధైర్యంగా ఉండు. ఇన్ని చేయబోతున్నాను, నా దగ్గరకు వచ్చేసావు. సో ఇక ధైర్యం. మనము మన సమస్యలతో మనం ఉన్నప్పుడు యేసయ్యకి దూరంగా ఉన్నంత వరకు భయం ఉండడం సహజమే. నువ్వు యేసయ్య దగ్గరికి ఎప్పుడు వచ్చేసావో నీకు ధైర్యం వచ్చేసేయాలి. ఎందుకంటే నేను యేసయ్య దగ్గరికి వచ్చేసా, ఆయన నాకు ధైర్యం ఇస్తాడు, నా సమస్య నుంచి విడుదలిస్తాడు. కనుక ఆ ధైర్యం మనకు రావాలి. పిరికితనం అన్నది మనలో ఉంటే మన దేవుని బిడ్డలు కాలేమండి. పిరికి వారు దేవుని పని చేయలేరు, పిరికి వారు దేవుని కొరకు సాక్షిగా జీవించలేరు, పిరికి వారు దేవుని చిత్తాన్ని జరిగించలేరు, పిరికి వారు పారిపోతారు. మరి వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్ళు కోరుకున్న విజయాన్ని చూడలేరు. ఎందుకంటే వాళ్ళలో పిరికితనం, భయం. అది పోవాలంటే దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోనే 22వ వచనాన్ని చూద్దాం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండు, నీ విశ్వాసము బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూసారా? ఇంకొక రోగిని చూస్తున్నాం మనం. దానికి నా కుమారుడా అని ఒక వ్యక్తితో చెప్పాడు, ఇక్కడ నా కుమారి అని మరొక స్త్రీతో చెప్తున్నాడు. 12 సంవత్సరాలుగా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె ఒక ప్రాబ్లం, బయటికి చెప్పుకోలేని సమస్య ఒక స్త్రీగా. ఒకవేళ యేసుక్రీస్తు వారు మరి సింగిల్గా ఉంటే చెప్పేదేమో చెప్పుకోవచ్చు, సింగిల్గా ఉంటే మనం కొన్నిసార్లు చెప్పుకోవచ్చు. కానీ అనేకులు ఎదురు కొన్ని విషయాలు చెప్పడం కష్టం. అయితే తనలో తాను అనుకుంది, నేను ఆయన వస్త్రాన్ని తాకితే, ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నా రోగం నుంచి నాకు విడుదల కలుగుతుంది అని తనలో తాను అనుకుంది. తాకింది, అద్భుతమైన స్వస్థత. వెంటనే యేసయ్య ఆ వైపుకి తిరిగి కుమారి ఏమన్నాడా? కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు. కనుక ధైర్యం. రోగములో ఉన్నప్పుడు ధైర్యపరిచే దేవుడు ఆయన, సమస్యలో ఉన్నప్పుడు ధైర్యపరిచే దేవుడు ఆయన, ముందుకెళ్లాలో వెనకెళ్లాలో అర్థం కాని పరిస్థితుల్లో ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన, మన ఆలోచనకు అందని పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. నిజమే, కొన్ని సమస్యలు మన మైండ్ ఆబ్సెంట్ అయిపోద్దండి, ఏం అర్థం కాదు, ఏమీ అర్థం కాదు, బ్లాక్ అయిపోద్ది అంతే. నెక్స్ట్ ఏంటని కూడా నీకు అర్థం కాదు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అటువంటి ప్రాబ్లమ్స్లో కూడా మొదట ఆయన చెప్తాడు ధైర్యంగా ఉండు, నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా అంటాడు ఆయన. నీకు అర్థం కానప్పుడు ఇలాగే నువ్వు ప్రార్థన చేయాలి. నాకు కూడా అంతే,
నేను చాలాసార్లు దేవుని అడిగేదండి, కొన్నిసార్లు అర్థం కాదు, ఎంత మానవ జ్ఞానంతో ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఎన్ని ఆలోచించినా ప్రభా నాకు అర్థం కావట్లేదు, నాకు ఆలోచన చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసిన అనేక సందర్భాల్లో ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచన నా దేవుడు నాకు ఇచ్చాడో తెలుసా, ఎంత చక్కటి ఆలోచన ఇచ్చినాడో తెలుసా. నేను ఏం మాట్లాడాలో చెప్పినాడు, ఏం చేయాలో చెప్పినాడు, ఎవరిని కలవాలో దేవుడు చెప్పినాడు. అలా చేసేప్పుడు సక్సెస్ జరిగింది. హల్లెలూయా. క్లియర్గా ఎంత క్లియర్గా మాట్లాడతాడంటే అంత క్లియర్గా వెంటనే ఆ హృదయంలో వేదన అలా వెళ్ళిపోతుంది. అంతేనా ప్రభా, ఓకే నువ్వు చెప్పింది నేను చేస్తా, నువ్వు మాట్లాడమంది మాట్లాడతా, నువ్వు ఉండమంటే ఉంటా, వెళ్ళమంటే వెళ్తా. అలా మనం అప్పగించుకున్నప్పుడు మన మైండ్ బ్లాక్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా ఒక క్రొత్త ఆలోచన అండి, చీకటిలో ఒక చిన్న వెలుగు పుట్టి అది పెద్ద వెలుగుగా మారిపోయినట్టుగా నీ మైండ్ చీకటిగా ఉంది, ఆ చీకటిలోకి దేవుని ఆలోచన చిన్న వెలుగు స్టార్ట్ అయ్యి మొత్తం వెలుగైపోద్ది, హ్యాపీగా అయిపోతాం. సో మనం చేయాల్సింది ప్రార్థన. ఇంకొక విషయం చూద్దామా, అపోస్తల కార్యగ్రంథాలకు వెళ్దాం. 23వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలు 23:11. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఓకే, పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలును మహాసభకు అప్పగించారు. అధికారులు ప్రజలందరూ విమర్శిస్తున్నారు. ఇంకా పౌలు మీదకు వచ్చి పడేటట్టున్నారు ప్రజలు. పౌలు మీద పడి పౌలును చీల్చి చెండాడేటట్టున్నారు ప్రజలు. పరిస్థితి అక్కడ అట్టుంది. వెంటనే అధికారులు గమనించి ఇది చాలా ఎక్కువైపోతున్న పరిస్థితి, ముందు పౌలుని కోటలోకి తీసుకెళ్ళిపోండి సైనికులకు అప్పగిస్తే సైనికులు త్వరగా వచ్చి ఆ సభ దగ్గరకు వచ్చి పౌలుని తీసుకొని జాగ్రత్తగా కోటలోకి తీసుకెళ్ళిపోయి. ఎందుకంటే ప్రజల యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ వదిలేసే పౌలు మీద ఇప్పుడు చంపేసేటట్టున్నారు, అక్కడ పీస్ చేసేస్తారు. అలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు పౌలును జాగ్రత్తగా కోటలోకి పంపించారు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు పౌలు. ఆ కోటలో ఉన్నప్పుడు పౌలుని యేసయ్య దర్శించాడు. తెలుసా ఏం చెప్పాడు? ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిల్చుండి ధైర్యముగా ఉండుము. ఇంతవరకు నా గురించి నువ్వు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలనుకుంటారో వారి జీవితాల్లో ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతలో ఆటంకాల్లో కూడా యేసు ప్రభు వారు పక్కనే ఉండి ఆయన మనకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తాడండి. ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన ధైర్యం ఇచ్చినప్పుడు ఎంత మందులైనా సరే మన ధైర్యంగా యేసయ్య గురించి సాక్ష్యం చెప్పగలం. తర్వాత ఏం జరిగినా పర్వాలా, ఏమైనా పర్వాలా అని ఒక గొప్ప ధైర్యం. కనుక ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించాలనుకుంటే ఆ వచ్చే గొప్ప ధైర్యం మనం ఊహించలేంది. అందుకనే ఆ దినాల్లో యేసుప్రభు యొక్క శిష్యులను చూసి చాలా మంది ఆశ్చర్యపడ్డారు. ఇంత ధైర్యం ఎట్టొచ్చింది వీళ్ళకి, ఇంత జ్ఞానం ఎట్టొచ్చింది, ఇంత ధైర్యంగా ఇంత జ్ఞానంగా ఎలా బోధిస్తున్నారో ప్రజలందరికీ ఆశ్చర్యం. సో ఈరోజు నువ్వు పిరికివాడుగా ఉండొచ్చు, పిరికిదానిగా ఉండొచ్చు, లేదా ఒక భయంతో నువ్వు నిండి ఉండొచ్చు. ఆ భయానికి రీజన్ ఏదైనా కావచ్చు. ఈరోజు దేవుని దగ్గరికి రా, యేసయ్య దగ్గర మొరపెట్టు. ప్రభువా పలానా కారణం చేత నేను భయపడుతున్నాను, ఈ భయాన్ని తీసేయనైనా నాకు ధైర్యం కావాలి, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహింపబడే ధైర్యం నాకు కావాలి అని ప్రార్థిద్దాం. వారికి సమాధానం ఇచ్చిన దేవుడు మనకు కూడా సమాధానం ఇస్తాడు. వారికి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. వారి పక్షముగా కార్యము సఫలపరిచిన దేవుడు ఈరోజు మన యేసయ్య మన పక్షంగా కార్యము
సఫలము చేస్తాడు. మొదట మనకు కావలసిన ధైర్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రభు చిన్న సందేశాన్ని దీవించుగాక.